హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగుర్రా? నేనైతే మంచిగున్నా. మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఇయ్యాల ముచ్చట ఏందనంటే పెద్దమ్మ మటన్ బిర్యానీ చేస్తుంది. నాకైతే మస్తు ఇష్టం, మస్తు చేసేది పెద్దమ్మ అయితే. నేనైతే కడుపు నిండి అట్లనే తినేస్తా. కాబట్టి ఈరోజు మటన్ ఎట్లా చేస్తాం అనేది మొత్తం మీకు చూపించేస్తా. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్సే చూడుర్రి. నేనైతే మటన్ బిర్యానీ ఎప్పుడు చేయలేదండి. ఇది ఫస్ట్ టైం నేను పెద్దమ్మ చేస్తుంటే చూస్తున్నా. ఎప్పుడు మనం తినుడే ఉంటుంది కాబట్టి తినుడే. ఫస్ట్ అయితే మటన్ని క్లీన్గా కడుక్కోవాలి. తర్వాత వచ్చేసి మటన్ని ఉప్పేసి మంచిగా ఉడకబెట్టాలి. పెద్దమ్మ అయితే ఏకదమ్ ఉడకబెట్టేసింది. తర్వాత అయితే ఒక భగవాన్ తీసుకోవాలి. భగవాన్ అంటే ఏందో అనుకున్నారు, మన భాషలో అయితే బాండి, తెలంగాణలో అయితే భగవాను. ఇక భగవాన్లో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. తర్వాత చెక్క, మొగ్గ, లవంగ అవైతే మసాలాలు అయితే వేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు, ఇక నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా నీట్గా ఒక హస్తం తీసుకొని అయితే మంచిగా కలిపేయాలి. కలిపేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే మంచిగా వేయించాలి. వేయించేసిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఇక తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా టమాటాస్ వస్తుంది కదా పెద్దమ్మ, ఎంత మంచిగా అట్లనే కట్ చేసుకోవాలి మనం కూడా బిర్యానీలోకి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర అయితే వాటర్లో మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. మీలో మటన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మటన్ బిర్యానీ బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి మాడిపోవద్దు, మాడిపోతే టేస్ట్ అంత మంచిగా రాదు. కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగైతే మనం చూసుకోవాలి. మనం ఎంత మంచిగా చేసుకుంటామో అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకు మటన్ బిర్యానీ. కాబట్టి మంచిగా మీరు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మేమైతే అల్లం పేస్ట్ని అయితే మంచిగా మిక్సీకి పట్టుకొని మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం. ఎన్ని రోజులైనా ఉంటుంది, మనకు పాడవకుండా మంచిగా ఉంటుంది. మీరు కూడా అట్లనే చేసుకోండి, చాలా రోజులైతే ఉంటుంది. ఇక అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. మంచిగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా వేగనియాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే ఏంటంటే పచ్చివాసన రాకుండా మంచిగా వస్తుంది బిర్యానీ అయితే. ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా వేగాయి, గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి మనకి. ఇంకా పక్కన పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. నీట్గా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మూత అలానే పెట్టేసి వేగనించాలి బాగా. ఇప్పుడు వేసుకున్న టమాటాలు అయితే మంచిగా వేగుతున్నాయి. పెద్దమ్మ వచ్చేసి కలుపుతుంది. వాటిని మంచిగా గుజ్జు వచ్చేలాగా కలపాలి నీట్గా. నాకైతే బిర్యానీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే బిర్యానీ అయిపోగానే నేను వేసుకొని తినేసేయాలి జల్ది జల్ది అయితే. మనం పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మనం పక్కన ఉడకబెట్టుకున్న మటన్ అయితే వేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. అది అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే టేస్ట్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ ఉప్పు, పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మంచిగా నీట్గా కలుపుకోవాలి. ముక్కకి మంచి కారం, ఉప్పు అంతా పట్టాలి. చూడురు దోస్తులు, మటన్ ముక్క అయితే ఎంత మంచిగా ఉడుకుతుందో లాగించేసేయాలి అట్లనే మటన్ ముక్కనైతే. అబ్బా నోరూరుతుంది కదా చూస్తుంటేనే. ఇక పక్కనైతే మనము బియ్యంని నానబెట్టుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అది ఉడుకుతుంటే. ఇట్లా అసలు అట్లనే తినాలనిపిస్తుంది కానీ ఇంకా బిర్యానీ అవ్వలేదు కదా అని కొంచెం ఓర్చుకుంటున్నాము. ఇంకా మేమైతే లైవ్లో చూసాం కదా, ఇంకా నోరు ఊరిపోతుంది అనుకోండి. అట్లనే పెద్దమ్మ చాలా బాగా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనము ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో అంత వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బియ్యంకి సరిపడంతా వేసుకోవాలి. మనకి దోస్తులు ఈ మెజర్మెంట్ ఎట్లా అనుకుంటారా, ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలి. మంది అయితే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తారు. కానీ ఈ బిర్యానీకి అయితే ఇట్లా కాదు, ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆ టమాటాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అలా కవర్ అయిపోయింది. ఇంకా దమ్ బిర్యానీకి వచ్చేసి ఇదంతా మెజర్మెంట్స్ అయితే ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది, ఎందుకంటే టేస్ట్ బాగా రావడానికి. మీకు దమ్ బిర్యానీ ఇష్టమా లేకపోతే ఇలా ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దోస్తులు, నోరూరిపోతున్న మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది బిర్యానీని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం కూడా వాటర్ ఉండొద్దు. వాటర్ ఉంటే అన్నం మొత్తం చిమిడిపోతుంది. చిమిడిపోతే అసలు తినలేము కదా.
మంచిగా కలుపుకుంటే మంచిగా మనకి టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది బిర్యానీ కూడా. బిర్యానీ మాడకుండా మంచిగా రావాలి అంటే మనం బిర్యానీ భగవాన్ కింద అయితే చపాతీ చేసుకునే పెనం అయితే ఉంటుంది. ఆ పెనం అయితే పెట్టేస్తే మనకు మాడిపోకుండా మన వాటర్ ఉన్న చిమడకుండా అయితే ఉంటుంది బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి మనము దాని మీద అయితే బరువు పెట్టాలి, ఎందుకంటే ఆవిరి ఎటు పోకుండా బరువు పెడితే మంచిగా వస్తుంది బిర్యానీ అయితే. రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే, కలర్ఫుల్గా ఉండాలి అంటే ఒక లెమన్ తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ వేసుకొని అట్లా డెకరేషన్ అయితే చేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేస్తే. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.